నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతలు అయితే వాలంటీర్లకు అయితే షాక్ని ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలు వాలంటీర్లకి షాక్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు కూడా చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్న పరిస్థితి, వాళ్ళు చేయబట్టే ఇంకా మనం అంటే మీ వల్లనే ఇంకా అధికారంలోకి వస్తామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. అలాంటిది ఈసారి మరి వాళ్ళకి ఎందుకు షాక్ ఇచ్చారు? అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటేనమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అందరు రాజకీయ నాయకులు ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించడు. చేసేది ఏదైనా సరే వినూత్నంగా ఉంటుంది ఆయన ఆలోచన విధానం, కానీ చేసే పద్ధతి కూడా. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధానాన్ని వాలంటరీ వ్యవస్థ అనేటువంటి తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వాళ్ళకి కావాల్సినటువంటి సమస్త అవసరాలని వాళ్ళు తీర్చేటట్టుగా, ఏ పని జరగాలన్నా వీళ్ళ ద్వారా జరిగేటట్టుగా ఒక వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే చాలామంది బిగినింగ్లోనే వైసీపీ నాయకులు ఏం చెప్పారో మనం విన్నాం. వీళ్ళెవరో కాదు, వీళ్ళంతా మన కార్యకర్తలే, మనకు కావాల్సిన వాళ్ళని మనం పెట్టుకుందాం ఈ పోస్ట్లో, ఎవరైనా మీ మాట లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకుల మాట వినకపోతే వీళ్ళని మార్చి పారేద్దామని అంబవట్రి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడింది మనం చూసాం. అంటే వాళ్ళు ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలో వీళ్ళు వచ్చారు. దగ్గర 2 లక్షల పైన, దగ్గర 2,50,000 మంది ఉన్నారన్నారు. సో వీళ్ళ ద్వారానే పరిపాలన అంతా సాగించారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు. ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఈ 50 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఎంతమంది, పక్క పార్టీ వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్త వివరాలన్నీ కూడా గవర్నమెంట్ గుప్పెట్లో ఉండేవి. సో వీళ్ళని నేను ఇందాక అన్నట్టుగా ఒక ప్రైవేట్ సైన్యంలాగా తయారు చేసుకొని వీళ్ళ ద్వారా ఎలక్షన్స్కి వెళ్ళి గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళారు. అయితే ఈ ఎత్తుగడను గమనించినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు కేవలం వాలంటీర్స్ మాత్రమే, గవర్నమెంట్లో ఏ రకమైనటువంటి భాగస్వామ్యం లేదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళని ప్రచారానికి కానీ లేకపోతే మిగతా విషయాలకి వాడుకోవడానికి, ఎలక్షన్లో వాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ అయినటువంటి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరినైనా సరే మీరు రేపు ఎలక్షన్ ప్రచారంలో కానీ ఎలక్షన్ దీంట్లో కానీ వాడుకోవడానికి వీల్లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతో ప్రభుత్వం అనుకున్నటువంటి దానికి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దానికి బ్రేక్ పడ్డది. అఫీషియల్గా వాళ్ళని వాడుకునేటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది. ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటంటే వాళ్ళు మాత్రమే ప్రజలతో సంబంధం కలిగి ఉన్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మిగతా ఎమ్మెల్యేలకు కూడా డైరెక్ట్ కనెక్షన్ ప్రజలతో తెగిపోయింది ఈ వాలంటరీ వ్యవస్థ మూలాన. జనరల్గా ఎలక్షన్ అనగానే అప్పట్లో ఎవరంటే సర్పంచులు, గ్రామ స్థాయిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యే క్యాండిడేటు వీళ్ళందరూ జనాన్ని మోటివేట్ చేసి జనంతో దగ్గరగా ఉండి వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళేవాళ్ళు. కానీ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యవస్థ అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయింది. జనరల్గా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది భారతదేశానికి పట్టుకొమ్మ లాంటిది. ఎందుకంటే పంచాయతీ సర్పంచ్ అనేటువంటి వాడు డైరెక్ట్గా జనంతో ఎన్నుకోబడతాడు. సో ఆ వ్యవస్థను పెట్టింది అందుకు. కాబట్టి ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా వాలంటీర్స్ ద్వారా ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నారో ఎలక్షన్ కమిషన్ బ్రేక్ కొట్టడంతో వీళ్ళ ఆలోచన విధానం అంతా తలకిందులైపోయాయి. అయిపోయినప్పుడు వాళ్ళు వేసిన ఎత్తుగడ ఏంటంటే, మేము పెట్టుకున్నటువంటి వాలంటీర్సే కాబట్టి మీరందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసేసేయండి, చేసి మా ఎన్నికలకి ప్రచారం చేయండి, ఆ ఉన్న 50 ఏళ్లలో వాళ్ళని మీరే జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఏజెంటులాగా పనిచేసి వాళ్ళతో ఓట్లు వేయించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేంటి మనం పర్మనెంట్గా ఉంటాము అనుకుంటే ఇప్పుడు రాజీనామా చేయమంటున్నారు, రేపొద్దున ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, ఈ గవర్నమెంటే వస్తుందనేటువంటి నమ్మకం ఏముంది, అప్పుడు కనుక మళ్ళీ మమ్మల్ని తీసుకోండి అంటే వచ్చిన గవర్నమెంట్ మనల్ని తీసుకుంటుందో లేదో అనేటువంటి డైలమాలో ఉన్నారు. ఉన్నటువంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం భయపెట్టారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వస్తే మిమ్మల్ని తీసేస్తుంది, మిమ్మల్ని పీకేస్తుంది,
ఈ వ్యవస్థనే రద్దు చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దానికి కౌంటర్గా ఏమన్నారు, మిమ్మల్ని ఎవరిని మేము తీసేయం, పైగా ఇప్పుడు మీకు గౌరవ వేతనంగా కేవలం 5,000 ఇస్తున్నారు, మేము 10,000 చేస్తామని చెప్పేసి ఒకసారి అనేటప్పటికి ఏంటంటే చాలామంది ఒక 20-25% మాత్రమే వాళ్ళు రాజీనామా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళు ఆ పోస్టులోనే ఉన్నారు. దాంతో వైఎస్ఆర్సీపీకి అహానికి దెబ్బ తగిలింది. మేము పెంచి పోషించి మా కోసం పనిచేస్తారనుకున్నటువంటి వాళ్ళు మాకు అవసరమైనప్పుడు మమ్మల్ని కాదని మేము రాజీనామా చేయలేమంటే ఎందుకు చేయలేదు, కాబట్టి వీళ్ళు మా వాళ్ళు కాదని వాళ్ళు డిజోన్ చేసుకున్నారు. వాళ్ళని చేసుకొని వాళ్ళని రకరకాల బెదిరింపులకి లోన్ చేసినట్టుగా కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో. రేపు వచ్చేది మళ్ళీ మా గవర్నమెంటే, మీ సంగతి చూస్తామని బెదిరింపులు కూడా చాలా చోట్ల జరిగినట్టుగా. అంటే ఇక్కడ వీళ్ళకి కార్యకర్తలాగా, అంటే మీరు రాజీనామా చేసేసి వచ్చి కార్యకర్తలాగా చేస్తే మేము 2 నెలలది అంటే ఇప్పుడు 5,000 ఇస్తున్నాం కాబట్టి ఒకటే నెలకి 10,000 లాగా కూడా ఇస్తాము, కావాలంటే ఆ 2 నెలలకు కూడా మా సొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి అనటం కూడా జరిగింది. కానీ వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వాళ్ళని ఆకర్షించడానికి కేవలం 10,000 కాకుండా మిమ్మల్ని 10,000 ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని పెద్ద ఉద్యోగాలకి పంపిస్తామని చెప్పి అన్నటువంటి మాట వాళ్ళకి బాగా నచ్చింది. ఎందుకంటే జీవితం అంతా 5,000 రూపాయలతోటి బతకలేరు కదా వాళ్ళు. ఏదో ఒక స్టాప్ గ్యాప్ ఉద్యోగంలాగా ఇది పనికొస్తుందే కానీ జీవితం అంతా వాలంటీర్గా 5,000 తీసుకుంటూ బతకలేరు కదా. అందుకని మీకు గౌరవప్రదమైనటువంటి 10,000 రూపాయలు ఇస్తూ మీలో ఉన్నటువంటి స్కిల్స్ డెవలప్ చేసి నెక్స్ట్ ఉద్యోగానికి వెళ్ళే వరకు దీంట్లోనే మీరు ఉండొచ్చు అని భరోసా కల్పించడంతో చాలా చోట్ల ఏమొచ్చిందంటే వాలంటీర్స్ కూడా కూటమికే పనిచేశారు అనేటువంటి చాలా వార్తలు కూడా వచ్చినాయి. దాంతో వాళ్ళకి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము పెంచి పోషించినటువంటి వ్యవస్థే మాకే ఎదురొచ్చిందా అనేటువంటి దీంతో ఇందాక మీరు అన్నట్టుగా రకరకాల వాళ్ళని వదిలేయటం, నిరాదరణకు గురి చేయటం, బెదిరింపులు చేయటం, మేము వచ్చిన తర్వాత మేము అంత చూస్తూ ఉంటాం, ఇలాంటివి చాలా చోట్ల జరిగినట్టుగా రిపోర్ట్ అవుతూ ఉంది. అయితే వాళ్ళు కూడా ఎందుకు భరోసాగా ఉన్నారంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేటువంటిది రావట్లేదు అనేటువంటి ఒక భరోసాకి వచ్చిన తర్వాతనే ప్రజల్లో తిరుగుతుంటారు కదా, వాళ్ళకి ప్రజల నాడి తెలుస్తూ ఉంటుంది. అవతల చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి వీళ్ళ మాట వినలేదు, వాళ్ళ విధుల్లో అంటే వాళ్ళు ఉన్నటువంటి పోస్ట్లోనే రిటైన్ అయ్యారు. అది వాళ్ళ అహాన్ని దెబ్బతీసింది. దానికోసం ఇలాంటి బెదిరింపులకన్నిటికీ పాల్పడుతున్నారు అనేటువంటిది నా ఉద్దేశం. అంటే ఇప్పటివరకు మరి నిజంగానే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మరి రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గం అని ఉండేది, మీకు తెలుసా? విన్నారా పేరు ఎప్పుడన్నా? అంటే పేరు విన్నాను కానీ అది ఏంటి ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే అటు స్వర్గము కాదు, ఇటు భూలోకం కాదు, మధ్యలో ఎలాడుతూ ఉంటారనమాట. సో దాన్ని త్రిశంకు స్వర్గం అంటారు. అది ఒక పెద్ద కథ మళ్ళీ చెప్పాలంటే. సో అటు ఇటు కాకుండా ఉంది. వీళ్ళు కనుక వెళ్ళి మళ్ళీ ఏదన్నా వాళ్ళని వచ్చినటువంటి గవర్నమెంట్ని వాళ్ళు మెప్పించగలిగితే తీసుకుంటారు, లేదంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని 25%, ఎందుకంటే వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు పెట్టుకుంటారు కదా. కాబట్టి వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మాటలు నమ్మి బయటకు వెళ్ళినందుకు ఒకవేళ అధికారంలోకి కనుక రాకపోతే వైఎస్ఆర్సీపీ వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకు ఉన్నటువంటి ఉపాధి పోయినట్టే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.